The next problem, properties of triangle given A is equal to 13, B is equal to 14, C is equal to 15. We have to find the values of capital R, small r, R1, R2, R3. సో వాళ్ళు ఏబిసి వాల్యూస్ ఇచ్చారు. మనం క్యాపిటల్ ఆర్, స్మాల్ R1, స్మాల్ R2, స్మాల్ R3 ఈ 5 వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కనుక్కోవాలంటే మనకి ఎస్ అనేది ఒకటి కావాలి, దాంతోపాటు డెల్టా అనేది కూడా ఒకటి కావాలి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మొత్తం 3 ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎస్ ఒకటి కావాలి, డెల్టా ఒకటి కావాలి. సో ముందుగా మన దగ్గర ఏబిసి ఉన్నాయి కాబట్టి ఎస్ అనేది ఎలా వస్తుందో మనం చూద్దాం. సిన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ద ఫార్ములా ఈజ్ a plus b plus c by 2. సో హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్, ఎస్ అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అది. సో దానికి సంబంధించిన ఫార్ములా సో 13 ప్లస్ 14 ప్లస్ 15 by 2. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ మొత్తం కూడా 13 ప్లస్ 14, 13 4 17 ప్లస్ 27 32 42 by 2. So 2 2s 2 1s 2 1s 2 21s. Okay, therefore s is equal to 21. ఇది మనకి s వాల్యూ ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ సో డెల్టా కావాలి, ఎందుకంటే మనం కనుక్కోవాల్సినటువంటి వాల్యూస్ క్యాపిటల్ ఆర్, దానికి ఉపయోగపడే ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబిసి బై 4r. ఓకే, అక్కడ డెల్టా ఉంటుంది. అట్లానే స్మాల్ ఆర్ అంటే డెల్టా బై ఎస్, R1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి, R3 అంటే డెల్టా బై ఎస్ మైనస్ సి. సో వీటన్నిటిలో కూడా డెల్టా ఉంది, ఎస్ ఉంది. అందువల్ల ఏబిసిలు మనకి ఇచ్చి ఆర్, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, R1, R2, R3 ఇవన్నీ కనుక్కోవాలంటే మనకి ఎస్ కావాలి, దీంతోపాటు డెల్టా కూడా కావాలి. సో మనకి ఎస్ వచ్చేసింది. నెక్స్ట్ డెల్టా కనుక్కోవడానికి ఫార్ములా హెరాన్స్ ఫార్ములా మన దగ్గర ఉన్నటువంటిది. సిన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ s minus a into s minus b into s minus c. సో ఈ ఫార్ములా ద్వారా మనం డెల్టా వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో s వచ్చేసి 21, ఆల్రెడీ వీ హ్యావ్ టు ఫైండ్ దట్. సో s మైనస్ ఏ, ఎస్లో నుండి ఏ తీసేయాలి, 21 మైనస్ 13, దట్ మీన్స్ వి గెట్ 8. ఓకే, నెక్స్ట్ s మైనస్ బి అంటే 21 మైనస్ 14, 21లో 14 పోతే 7 వస్తుంది. నెక్స్ట్ ఎస్ మైనస్ సి 21 మైనస్ 15, సో వి గెట్ 6 వస్తుంది. 21 మైనస్ 15. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం రెండు విధాలుగా మనం నోట్ చేసుకోవచ్చు. 21ని 7 3s, 8ని 4 2s ఇంటూ 7, 6ని 3 2s. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకు అన్నీ కూడా 2 ఫ్యాక్టర్స్, ఈక్వల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. 21కి 7 3s, 8కి 4 2s, ఈ 7 అంతే ఉంటుంది, 6కి 3 2s. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 7 ఇంటూ 7 7 స్క్వేర్. దేర్ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్. తర్వాత 4 ఉంది, దాన్ని మనం 2 స్క్వేర్గా రాసుకోవచ్చు, లేదంటే 4 2s 8, 8 2s 16. సో ఈ మొత్తం 4 2s 8, 8 2s 16. ఆ 16కి సంబంధించి మనం 4 స్క్వేర్ అని కూడా నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో 4 2 2 ఈ 3 అయిపోయినాయి. 4 2s 8, 8 2s 16. ఆ 16కి 4 స్క్వేర్. సో రిమైనింగ్ చూస్తే 2 3లు ఉన్నాయి, 3 ఇంటూ 3 3 స్క్వేర్. సో రూట్ ఆఫ్ 7 స్క్వేర్ అంటే 7 వస్తుంది, రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అంటే 4 వస్తుంది, రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 3. ఓకే, సో 3 4s 12, 12 7s 84. సో డెల్టా వాల్యూ వచ్చేసి మనకి 84. ఓకే, సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా.
సో మనం ఎస్ డెల్టా కావాలనుకున్నాం, ఆ వాల్యూస్ వచ్చేసినాయి. సో మొట్టమొదట మనం ఫైండ్ చేయాల్సింది క్యాపిటల్ ఆర్. ఓకే, మరి దానికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే సిన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబిసి బై 4 క్యాపిటల్ ఆర్. ఓకే, సో దీని నుండి మనకి క్యాపిటల్ ఆర్ ఈ విధంగా వచ్చేస్తుంది, ఏబిసి బై 4 డెల్టా. సో ఆర్ లెఫ్ట్ సైడ్, డెల్టా రైట్ సైడ్. ఆర్ ప్లేస్లో డెల్టా, డెల్టా ప్లేస్లో ఆర్ వచ్చేస్తుంది. సో ఇది పైన ఉంది, క్రిందకి వచ్చేస్తుంది, ఇది క్రింద ఉంది, పైకి వచ్చేస్తుంది. సో మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఏబిసి, ఏ అంటే 13, టు బి అంటే 14, ఇంటూ సి అంటే 15, బై 4 ఇంటూ డెల్టా అంటే 84. సో 14 1 జా 14 6 జా 84 అది. సో 3 2 జా 3 5 జా 15. సో ఈ మొత్తం సింప్లిఫై అయిపోతే 13 5 జా 65 బై 4 2 జా 8. ఓకే, సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 65 by 8. ఓకే, ఓకే కంటిన్యూషన్. నెక్స్ట్ స్మాల్ ఆర్. సో క్యాపిటల్ ఆర్ వచ్చేసింది మనకి 65 by 8. నెక్స్ట్ స్మాల్ ఆర్. సిన్స్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్. సో డెల్టా అంటే మనకి 84, ఎస్ అంటే 21. సో 21 1 జా 21 4 జా. ఓకే, 4 20 జా 84, 1 జా 4. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. సో స్మాల్ ఆర్ వాల్యూ ఇది. నెక్స్ట్ సిన్స్ R1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ. సో డెల్టా అంటే 84 మనకి, ఎస్ మైనస్ ఏ, ఎస్ అంటే 21, ఏ అంటే 13. సో 21 మైనస్ 13. సో 84 బై 21లో 13 పోతే 8 వచ్చేస్తుంది. ఓకే, సో 4 2 జా 4 1 జా 4 2 జా. సో ఇది 21 by 2. Therefore R1 is equal to 21 by 2. ఇది R1 వాల్యూ. నెక్స్ట్ R2. సిన్స్ R2 is equal to డెల్టా బై ఎస్ మైనస్ బి. సో డెల్టా అంటే మనకి 84, ఎస్ అంటే 21, మైనస్ బి అంటే 14. సో ఏబిసి వాల్యూస్ స్టార్టింగ్లో ఇచ్చారు, దాన్ని మనం చూసుకొని నోట్ చేయడమే. సో 84 బై 21లో 14 పోతే 7. సో 12 7 జా అంటే 7 12 జా. సో దీని వాల్యూ వచ్చేసి మనకి 12 by 1 అంటే 12 వచ్చేస్తుంది. నెక్స్ట్ therefore R2 is equal to 12. నెక్స్ట్ R3 డెల్టా బై ఎస్ మైనస్ సి. సో డెల్టా అంటే మనకి 84, ఎస్ మైనస్ సి, ఎస్ అంటే 21, మైనస్ సి 13 14 15 మనకు వాల్యూస్ ఇచ్చింది. సో 21 మైనస్ 15 అంటే 6 వస్తుంది. 6 1 జా 6 14 జా. ఓకే, సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ R3. Therefore R3 is equal to 14. Okay, therefore finally we got the values like this. Therefore capital R is equal to 65 by 8. Small r is equal to 4. R1 is equal to 21 by 2. R2 is equal to, so R2 మనకి 12 వచ్చేసింది. R2 is equal to 12. R3 is equal to 40. Okay, so these are the required values.